ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, కృపామయుడా, ధవల సింహాసనాసీనుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, దేవా మరి తండ్రి, మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి, దేవా మరి తండ్రి నాయన మీ కృపతో మమ్మల్ని నింపుతున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి, దినదినం మీతో సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. విషయాల్లో సహాయం చేయండి. మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మీ సేవకుని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభువా నాయన, చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా మీ విడుదల చేసుకోబోయేటువంటి మీరు ఆలకించి గొప్ప జవాబులు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులు వారి గృహాల్లో చిరికి వీస్తుండగా విశేషమైనటువంటి దేవా మీ సన్నిధి ప్రసన్నత మెండుగా ప్రతి గృహంలో అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, తద్వారా గొప్ప సంతోషాన్ని గొప్ప బలాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించమని, ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూరినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమె. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రొఫెసర్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 38:8. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేశాను. ప్రార్థన. ప్రియ ప్రభా, మీకు వందనములు, స్తోత్రములు. ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించి నూతనమైనటువంటి వెలిగింపు గ్రహింపు మాకు అనుగ్రహించి మా ఆత్మీయ జీవితం బలపరచమని యేసుక్రీస్తు ప్రభా నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. 38వ అధ్యాయంలో ఈ ఒక వచనమే చెప్పబడి ఉంది. నిర్గమకాండం 30వ అధ్యాయంలోనికి వెళితే 30వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతాను, గమనించండి. నిర్గమ 30:17 నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠము వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కొనవలను.
తాము చావుకి ఉన్నట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలను. అది వారికి అనగా అతనికిని అతని సంతతి వారికిని వారి తరతరములకు నిశ్చయమైన కట్టడగా ఉండును. ఈ ఉదయకాలం మనము ఇత్తడి గంగాళాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మిగిలిన వస్తువులన్నిటికీ వాటి కొలతలు చెప్పినటువంటి దేవుడు దీనికి కొలతలు చెప్పలేదు, డైమెన్షన్స్ చెప్పలేదు. అయితే ఈ పాత్రను చేయాలని దాని క్రింద ఇతని పీటను ఉంచాలని దేవుడు చెప్పాడు. యాజకులు శుద్ధి చేసుకోవలసినటువంటి కార్యక్రమం ఇతడి గంగాళం దగ్గర జరుగుతుంది. శుద్ధి చేసుకోకుండా వెళ్ళకూడదు. అయితే దీన్ని ఎలా తయారు చేశారు? నిర్గమకాండం 38:8లో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో. ఆ కాలంలో లేక ఈజిప్షియన్ కల్చర్ లో ఇత్తడితో వారు బాగా పాలిష్డ్ గా ఉండేటటువంటి వస్తువులు తయారు చేసేవారు. మిర్రర్ లాంటిది. దానిలో చూసుకుంటే ముఖం కనబడుతుంది. అంటే అప్పటికి గ్లాస్ కనిపెట్టబడలేదు. మనం ఇప్పుడు వాడేటటువంటి అద్దాలు కనిపెట్టబడలేదు. కనుక ఆ కాలంలో వారు బ్రాస్ మిర్రర్స్ వాడేటటువంటి వాళ్ళు. చాలా షైనింగ్ ఉండి ముఖాన్ని చూసుకుంటే చక్కగా కనబడుతుంది. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర ఎంట్రన్స్ దగ్గరకు ధర్మశాస్త్రం వినటానికి ప్రతి ఉదయకాలం స్త్రీలు వచ్చేటటువంటి వారు. సేవకురాండ్రు అని వ్రాయబడింది. వీరు ఆసక్తి కలిగినటువంటి స్త్రీలు, దేవుని పరిచర్యలో పాలు పొందాలి అని ఆశ కలిగిన వారు. పరిశుద్ధ సమయంలో వీరు ప్రవేశించడానికి లేదు. గుడార ద్వారం వరకు వచ్చేవారు పాత నిబంధన కాలం. ఈ మందిర నిర్మాణం జరుగుతూ ఉంటుండగా ఆ టెంట్ ద్వారం దగ్గరకు వచ్చినటువంటి వీరు ఫ్రీగా డొనేట్ చేశారు. ఈ ఇత్తడి అద్దాలు వాటన్నిటినీ కరిగించి ఒక గంగాళాన్ని గుండ్రంగా ఉండేది, దాన్ని ఉంచడానికి ఒక పీట బేస్ రెండింటిని తయారు చేశారు. ఇది గంగాళాన్ని గురించి లేవర్ LAVR మనకు వ్రాయబడినటువంటి అంశం. ఈ గంగాళం దేన్ని సూచిస్తుంది? గుడారంలోనికి వెళ్లి సేవ చేయగోరేటటువంటి వారు లేక సేవ చేయవలసినటువంటి విధి బాధ్యత కలిగినటువంటి వారు ఖచ్చితంగా గంగాళం దగ్గరకు రావాలి. కీర్తనకారుడు 24వ కీర్తనలో తాను రాసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. Psalm 24 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. పాదాలను గూర్చి 3వ వచనంలో, చేతులు గూర్చి 4వ వచనంలో హృదయం శుద్ధిగా ఉండాలి అని దావీదు భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి వారు ఎవరు దేవుని సన్నిధానంలో నిలువబడగలరు అని వ్రాశాడు. కాళ్ళను గూర్చి చేతులను గూర్చి లోకంలో ఉన్నదంతా మనము కౌగిలించుకుని లోకంలో ఉన్నదంతా మనం మన మనసులో నింపుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి చూద్దాం, ప్రార్థన వస్తుందేమో. నీకు విస్తారమైనటువంటి లోక విషయాలతో నీ హృదయాన్ని నింపుకున్న తర్వాత ఏం ప్రార్థన చేయగలవు నీవు? ప్రాతకాలములో దేవుని సన్నిధానంలో మనం దేవుని వాక్యంతో నింపుకోవటానికి ఎందుకు ఆశపడుతూ ఉన్నాం?
దేవుని శక్తి, దేవుని వాక్కు, దేవుని సన్నిధి, దేవుని బలం, దేవుని కృప, దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు మనం అనిపించినప్పుడు ఈ దినంలో మనం ఫ్రూట్ఫుల్ గా ఉండగలం. కొంతమంది నిద్ర లేవగానే ఇప్పుడు సెల్స్ వచ్చినాయి, స్మార్ట్ ఫోన్స్, న్యూస్ పేపర్ చూడకుండా కొద్ది నిమిషాలు కూడా ఉండలేకపోయేవారు. ఈ టీవీలు వచ్చినవి అనుకోండి, తర్వాత కాలంలో ఒకప్పుడు రేడియోలు ఉండేవి, తర్వాత కాలంలో టీవీలు వచ్చినాయి. రేడియోలు ఉన్నప్పటికీ న్యూస్ పేపర్ పై ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు. న్యూస్ 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 ఉదయం లేవగానే పేపర్ హెడ్లైన్ చూడండి ఆ దినంలో ప్రవేశించేవాడు కాదు. అంత తపన ఉండేది లోక వార్తల కొరకు. మనం లోకమంతటిని నింపుకుంటే మన హృదయం శుద్ధంగా ఉంటుందా? దేవుని సన్నిధిలో నిలబడగలమా? ప్రాతకాల గడియలు అందుకే ప్రాముఖ్యమైనది. మనము ప్రతి ఉదయకాలం దేవుని సన్నిధిలో మన మనస్సును దేవుని వాక్యంతో నింపుకుని, దేవుని వాగ్దానంతో నింపుకుని మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ప్రభు ఆఖరిగా తన శిష్యులతో భోజనాన్ని ఆచరించినటువంటి రాత్రి 13:10 5వ వచనం. అతని పళ్ళలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇది సర్వెంట్హుడ్ లీడర్షిప్ అంట. శిష్యుల పాదాలు యేసుక్రీస్తు ప్రభువారు కడుగుతూ వారికి మాదిరిని చూపిస్తూ వచ్చాడు. 8వ వచనంలో పేతురు అన్నాడు, నీవెన్నడూ ఆ పాదములు కడుగరాదు అని. 10వ వచనంలో 9వ వచనంలో పేతురేమో పాదాలు మాత్రమే దాకా చేతులు కూడా తల కడగమన్నాడు. స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కోనక్కర్లేదు. ప్రభు వారిని శుద్ధి చేశాడు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో పౌలు భక్తుడు మనకు చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటుంది గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి. మనము కడగబడటానికి 2 సాధనాలు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు, రెండవది దేవుని ఆత్మ. మనకు ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం మనకు బాగా తెలిసినటువంటి వాక్యం. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 25-27 కలిసి ఉంది. వాక్యముతో ఉదక స్నానము చేత, ఉదకము అంటే నీరు, వాక్యము అనేటటువంటి నీటితో దేవుడు శుద్ధి చేసాడు సంఘాన్ని. ఇది క్లెన్సింగ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక సంఘటన, జరిగిన సంఘటన 1818వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన. మన దేశంలో కాదనకండి, డాక్టర్ ఫిలిప్ అనేటటువంటి ఒక వైద్యుడు తాను ఒక విషయాన్ని గమనించాడు. చాలా మంది ప్రసవించిన తరువాత తల్లులు చనిపోతూ ఉన్నారు. ప్రతి 6 ఈ తల్లులు ఒకరు డెలివరీ అయిన తర్వాత చనిపోతూ ఉన్నారు ఆ దినాల్లో. తాను ఆలోచించాడు ఎందువల్ల ఇలా జరుగుతూ ఉన్నది అని. వారి క్లినిక్ లో అది జరిగింది, వారి క్లినిక్ లో అది జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత సహా అనేక క్లినిక్స్ లో జరుగుతూ వచ్చింది. తను గ్రహించింది ఏంటంటే డాక్టర్స్
డిసెక్షన్ రూమ్ నుంచి వారు నేరుగా ప్రెగ్నెంట్ మదర్స్ ఉండేటటువంటి కన్సల్టేషన్ రూమ్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా, ఇప్పుడంటే వాష్ చేసుకుంటున్నారు, ఆ కాలంలో ఖచ్చితంగా డాక్టర్స్ హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా వెళ్ళినందువల్ల డిసెక్షన్ రూమ్ నుంచి ఈ ఇన్ఫెక్షన్ వారు వెళ్ళి ప్రెగ్నెంట్ మదర్స్ వారు కన్సల్టేషన్ వారు సమయం ఇచ్చినప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతున్నది అని ఈయన సస్పెక్ట్ చేశాడు. వెంటనే ఈయన క్లోరిన్ సొల్యూషన్ వాడటం ప్రారంభించాడు. డిసెక్షన్ రూమ్ నుండి వచ్చిన తర్వాత క్లోరిన్ సొల్యూషన్ తో శుద్ధి చేసుకుని ఆ తర్వాతే ఎక్స్పెక్టెంట్ మదర్స్ అంటే డెలివరీకి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్లకు అపాయింట్మెంట్ కన్సల్టేషన్ తను ఇవ్వటం మొదలు పెట్టాడు. అప్పుడు డెలివరీ అయినటువంటి కొన్ని గంటల్లోనే 6 తల్లుల్లో ఒకరు చనిపోయేటటువంటి స్థితి నుండి క్రమంగా డెత్ రేట్ 50 మందిలో ఒకరు మాత్రమే చనిపోవటం ప్రారంభించారు. అయితే ఈ డాక్టర్ ఫిలిప్ అనేటటువంటి ఆయన ఈ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు మిగిలినటువంటి మెడికల్ వారందరూ నమ్మలేదు. డాక్టర్స్ కూడా తమ చేతులు వాష్ చేసుకోవాలి, అందుకే పీరియాడికల్గా వారు వాష్ చేసుకుంటూ ఉంటారు. మీరు గమనించారా? ఇప్పుడు ఈ గంగాళం యొక్క సైజ్ స్పెసిఫికేషన్స్ దేవుడు ఎందుకు చెప్పలేదు? ఇది ఒక ప్రశ్న. ఒక కారణం, వీరు తమ ఇవ్వబడినటువంటి బెసలేలు అహోలియా తమకి ఇవ్వబడినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ మనిషి నిలబడితే గంగాళంలో ఉన్నటువంటి వాటర్ అందుకునేటటువంటి హైట్, తరువాత ఎంతమంది యాజకులు షిఫ్ట్ ప్రకారం పనిచేయవలసి వచ్చిన వారు చేతులు కడుక్కోవటానికి చాలినన్ని నీళ్లు నింపగలిగినటువంటి గంగాళం. 3, వారు గుడారాన్ని ప్రత్యక్షపు గుడారాన్ని వారి జర్నీలో ఒక చోటు నుండి ఇంకో చోటికి ట్రాన్స్పోర్ట్ చేయటానికి వీలైనటువంటి పరిమాణం, అంటే ఎన్ని లీటర్ల నీళ్లు పట్టేటటువంటిది లేక ఎన్ని గ్యాలన్ల నీళ్లు పట్టేటటువంటిది ఉండాలి అనేది వారి యొక్క సహజమైనటువంటి జ్ఞానానికి దేవుడు వదిలినట్టుగా ఉన్నది. మొత్తం మీద లేవర్ చాలా ప్రాముఖ్యమైంది. చేతులు, తరువాత వారు పాదాలు కడుక్కోవాలి. కడుక్కోకపోతే ఏమవుతుంది? మనం చదివినటువంటి ఆజ్ఞ అది తరతరములకు కట్టడ అని దేవుడు చెప్పాడు. అహరోను సంతతి వారందరూ చేతులు కాళ్ళు, నిర్గమకాండం 30:9 లేకుంటే ఏం జరుగుతుంది? తాము చావక ఉండునట్లు 21 2 వచనాల్లో మరలా చెప్పబడింది. కడుక్కోకుండా వెళితే ఏమవుతారు? చనిపోతారు. అవునా? మనం ఒకవేళ పొరపాటున చేతులు వాష్ చేసుకోకుండా భోజనం చేసేవనుకండి, ఏదైనా స్వల్ప అనారోగ్యం రావచ్చు. అది హైజీనిక్ కాదని మనకు తెలుసు, శుద్ధి చేసుకునే భోజనం చేస్తాం. ఎందుకంటే చేతుల పైన అపవిత్రత, మురికి, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కనుక శుద్ధి చేసుకోవాలి అనేది ఆ హెల్త్ కాన్షియస్నెస్ మనకున్నది. ఇక్కడ దేవుని సన్నిధానానికి వెళ్ళేటటువంటి వారు ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేయడానికి వెళ్ళేవారు నీటితో కడుక్కోవాలి. ఎందుకు? దేవుడు తరతరములకు కట్టడగా దీన్ని ఎందుకు పెట్టాడు? మొట్టమొదట ఆల్టర్ ఆఫ్
బౌంట్ ఆఫరింగ్ దగ్గరకు వస్తారు. ఆల్టర్ ఆఫ్ బౌంట్ ఆఫరింగ్ అది చూచినప్పుడు మనిషికి ఏం అర్థమవుతుంది? పశ్చాత్తాపం అర్థమవుతుంది. ఆ ఆల్టర్ ఆఫ్ బౌంట్ ఆఫరింగ్ దగ్గర పనిచేసినప్పుడు మరి ఖచ్చితంగా వారు తమ చేతులు వాష్ చేసుకోవాల్సినటువంటి, పాదాలు వాష్ చేసుకోవాల్సినటువంటి నీడ్ ఉంటుంది. గంగాళము డైలీ క్లెన్సింగ్ అనేటటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. ఎందుకు ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. మానవుడు పాపి. మానవుని అంతరంగంలో పాపం యొక్క మురికి అంటుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నేను యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడుగుబడ్డాను కదా, ఇక నాకు ఎన్నిటికి ఏ పాపం అంటదు అంటానికి లేదు. వాతావరణంలో కాలుష్యం ఉన్నది. మనము సూర్యుని యొక్క కిరణాలు ఒక గదిలో పడేటప్పుడు చూస్తే చాలా సన్నటి పార్టికల్స్ గదిలో కనబడతాయి. గదిలో ఎక్కడి నుండి వచ్చింది ఈ మురికి? ఎక్కడి నుండి వచ్చింది ఈ పార్టికల్స్? అవి గదిలో ఉన్నవే. చాలా మైన్యూట్ పార్టికల్స్, చాలా మైన్యూట్ పార్టికల్స్. అవి సూర్యకిరణాలు పడినప్పుడు మీకు అర్థమవుతుంది, గదిలో డస్ట్ కనబడుతూ ఉన్నది, చాలా మైన్యూట్ పార్టికల్స్. దేవుని వాక్య వెలుగు మన మనస్సుకు అంటేటటువంటి, మన ఆత్మకు అంటేటటువంటి ప్రతి మాలిన్యాన్ని చూపిస్తుంది. దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఇది వ్యక్తులంగా మనం అన్వయించుకునేటటువంటిది. పాత నిబంధన కాలంలో దేవుని పరిచర్య జరిగించేటటువంటి యాజకులు ఈ కార్యాన్ని చేసేవారు. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం అని పేతురు రాస్తూ, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అని 2 పదాలు ఆయన వాడాడు. ఒకటి, మనం యాజకులను అన్నాడు. యాజకులమైనటువంటి మనం దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి. దేవుని సేవించుట, ఆరాధించుట పరిశుద్ధ స్థలం యొక్క పరిచర్య. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ముందుగా వ్యక్తి తనను తాను శుద్ధి చేసుకోవాలి, శాంక్టిఫై కావాలి. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 7వ అధ్యాయం తను చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందము. దేవుని భయముతో. భక్తి ఉంటుంది, చాలా మందికి భయం ఉండదు. భక్తి ఉన్నది, మరి భయం లేకపోతే అప్పుడు ఏం చేస్తాడంటే ఏదైనా దేవునికి ఇష్టం లేనిది కొంచెం మనిషి తెగించి చేస్తాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, ఈ పిల్లలకు భయం తెలియదండి, వీళ్ళు భయపెట్టాలి. ఏదంటే అది ఎలాగంటే అలా హ్యాండిల్ చేస్తారు. చెప్పినా వీరు గ్రహించరు. భయం. మనము పాపంతో ఆటలాడుకోకూడదు. మనిషి అనుకుంటాడు, నేను పాపాన్ని ఎప్పుడు ఆపేయగలను, లేక ఎప్పుడు ఆపేయాలనుకుంటే అప్పుడు ఆపేయగలను అనుకుంటాడు. పాపాన్ని పాపంగా ప్రమాదకరమైన చూడు. అదేదో బలహీనత, అదేదో కామన్ థింగ్, అది నేనేమీ చేయలేదు అని చెప్పేసేసి మనిషి పాపంతో ఒక ఆట బిగిన్ చేస్తాడు. తర్వాత దాని నుండి బయటకు రాలేనంతగా పాపంలో ఊగిలో కూరుకుపోయిన వ్యక్తిలాగా కూరుకుపోతాడు. యు కెనాట్ ప్లే విత్ సిన్. మానవుడు తన జీవితంలో, తన జీవిత విధానంలో పాపం చాలా భయంకరమైనది. దేవుని నుండి నేను వేరు చేస్తుంది. అందుకే దేవుని
లైన్ కావాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటం లేక పరిశుద్ధతను సాగి వెళ్ళుట అంటే 2 విధాలుగా అపవిత్రత అంటుకుంటుంది. శరీరమునకును ఆత్మకును, నీ మనసుకు నీ ఆత్మకు అపవిత్రత అంటుతుంది సుమ. శాంక్టిఫికేషన్ ఇది చాలా ప్రాముఖ్యమైంది. జస్టిఫికేషన్ మొదటి మెట్టు అయితే శాంక్టిఫికేషన్ రెండవ మెట్టు అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగినటువంటి వృత్తాంతం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవాదేవుడు, రక్షకుడు. మరియు శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు, ఆయనతో ఉన్నారు. ఆయన తాను అప్పగింపబడేటటువంటి రాత్రి ఆయన వారి పాదాలు కడిగాడు. ప్రభువే ఎందుకు కడిగవలసి వచ్చింది? ప్రభువే ఎందుకు కడిగాడు? 1 ఆయన మాదిరి చూపించాడు. 2 వాక్య శుద్ధి యొక్క ఆవశ్యకత ప్రభు చూపించాడు. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నాకు అనిపించింది, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య పాత నిబంధనలు ఈ ప్రత్యక్షపు గుడారం అర్థం చేసుకోకుండా మనం సువార్తల్లో పరిచర్య మనకి సంపూర్ణంగా అర్థం కాదు. గుర్తుపెట్టుకుందాం. సువార్తలు వ్రాయబడినప్పుడు ప్రైమర్లీ అవి యూదుల కొరకు ఇంటెంట్ చేయబడి, అందువల్ల వాళ్ళకి పాత నిబంధన బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళ మనసులో ఉంది, రచయిత యొక్క మనసులో ఉంది. యేసుక్రీస్తు ప్రభువును చూడండి, ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. యేసు ప్రభు నీతి యావత్తు అలాగే నెరవేర్చడానికి ఆయన బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చినటువంటి వారు ఎందుకు బాప్తిస్మం పొందారంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు. ఈ ఉదయకాలం మనం జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబట్ట అనేది దహన బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనకు కలిగేటటువంటి అనుభవం. నేను పాపిని, నా కొరకు ప్రభు శిలువలో మరణించాడు అని పాపి పశ్చాత్తాపడి తనకు బదులుగా అర్పించబడినటువంటి దహన బలిపశువును చూచినప్పుడు, మనకు విశ్వాసం ఇచ్చినప్పుడు మనకు బదులుగా, నాకు బదులుగా శిలువలో మరణించినటువంటి ప్రభువు, దేవుని ఉగ్రతను భరించిన ప్రభువు, నా పాపం నిమిత్తం వెల చెల్లించినటువంటి ప్రభువు, తన ప్రాణరక్తం నా కొరకు అర్పించినటువంటి ప్రభువు, సంపూర్ణంగా దేవుని చిత్తానికి లోబడినటువంటి ప్రభువు, తన యవన జీవితంలో మన కొరకు దహన బలిగా తనను తాను అర్పించుకున్నటువంటి ప్రియ ప్రభువును మనం గుర్తు చేసుకుంటే, దహన బలిపీఠం దగ్గర నిలువబడినప్పుడు జస్టిఫికేషన్, నీవు దేవుని చేత అంగీకరింపబడ్డావు. ఇప్పుడు దేవుని పరిచర్య లేక దేవునితో సహవాసం చేయటానికి, పరిచర్య అనేకంటే దేవునితో సహవాసం చేయటానికి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి, దహన బలిపీఠానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఈ లేవర్ను చూచినప్పుడు మనం జస్టిఫికేషన్ అర్థం చేసుకున్నటువంటి మనం శాంక్టిఫికేషన్ కూడా అర్థం చేసుకోవాలి. శుద్ధి శుద్ధి శుద్ధి, కడిగి శుద్ధి చేసి ఆత్మదానం ఇచ్చాను, పొడిగా ఆయన సాయమున సాగి వెళ్ళేదనని యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదనని ఒక పాట ఉన్నది. కడిగి శుద్ధి చేసి. కొంతమంది చాలా క్లీన్ చేస్తూ ఉంటారు, చాలా శుభ్రంగా కడుగుతూ ఉంటారు, చాలా శుభ్రంగా కడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యం. పాత్రలు, వస్తువులు, శుద్ధి, క్లెన్సింగ్. మరి యేసుక్రీస్తు ప్రభువారు యోర్దానులో నుండి ఆయన బయటకు వచ్చిన తర్వాత, తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడిన తర్వాత, ఈ నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతూ ఉన్నాను. ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయా సమయాల్లో ప్రభు వారు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ సువార్తల్లో మనం చదువుతాం.
యేసు ప్రభు అన్నాడు, నేనే ద్వారం అన్నాడు. నేనే మార్గం, సత్యం, జీవం, నేనే ద్వారం. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే లోపలికి వెళుతూ బయటకు వస్తూ మేతలు వేస్తూ ఉంటాడు. గొర్రెల పోగు ద్వారం నేనే అన్నాడు ప్రభు. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ప్రభు. అలాగే గొర్రెల కొరకు నా ప్రాణం పెడుతూ ఉన్నాను అన్నాడు. నా ప్రాణం పెట్టడానికి, దాన్ని తీసుకోవడానికి తిరిగి నాకు అధికారం ఉన్నదని ప్రభు చెప్పాడు. ఆల్టర్ మన జ్ఞాపకం వస్తుంది. అలాగే నేను లోకంలోకి వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి సంచరిస్తాడని ప్రభు చెప్పాడు. ల్యాంప్ స్టాండ్ మనకు ప్రత్యక్ష గుడారంలో జ్ఞాపకం వస్తుంది. అలాగే జీవాహారం నేనే అన్నాడు. మీ పితరులు తిని మన్నాను తిని వారు నశించేరు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం నేనే అన్నాడు ప్రభు. సో సముఖపు రొట్టెలు బాల మీద ఉంచబడినటువంటి రొట్టెలు మనకు గుర్తొస్తే ఇశ్రాయేలీయులు పూజించినటువంటి మన్నా మనకు జ్ఞాపకం వస్తుంది. అలాగే ఎఫ్సీలకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను అర్పించుకున్నాడు అని చదువుతాం. ఇన్సెన్స్ ప్రోపైనటువంటి యేసు క్రీస్తే పరిమళ ధూపంగా మన కొరకు. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ 10:20 19 వచనాలు కలిసి ఉన్నాయి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడేది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. శరీరము అను తెర ద్వారా, తెర వెయిల్, ఈ వెయిల్ అనేది ప్రత్యక్షపు గుడారానికి, స్థానానికి, అతి పరిశుద్ధ స్థానానికి మధ్య ఉన్నటువంటి వెయిల్. ఇది ఈ తెర, తన శరీరం అనేటటువంటి తెరను యేసుక్రీస్తు ప్రభువారు చేర్చటం ద్వారా అతి పరిశుద్ధ స్థానంలో ఆయన ప్రవేశించాడు. ఈ ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడు పాత నిబంధనలో సంవత్సరానికి ఒక మారి వెళ్ళేవాడు. తనది కానటువంటి రక్తంతో వెళ్ళేవాడు. గొర్రెల రక్తము, మేకల రక్తము తీసుకుని వెళ్ళేవాడు. తన కుటుంబం కొరకు, ప్రజల పాపాల కొరకు, జనాంగం కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి వెళ్ళేటటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు తన స్వంత రక్తంతో ప్రవేశించాడని హెబ్రీ పత్రికలో ఒకే ఒక బలి, సదాకాలం నిలిచే బలి ఆయన అర్పించాడని మనము హెబ్రీ పత్రికలో చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అతి పరిశుద్ధ స్థానంలో ఏమున్నది? మందస్సం ఉన్నది, దానిపైన కరుణాపీఠం ఉన్నది. సో మందస్సము, కరుణాపీఠం. మందస్సంలోనేమో ఈ నిబంధన పలకలు ఉంచబండి. ఓ ప్రక్క ట్రూత్, సత్యము, ఇంకో ప్రక్క గ్రేస్. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షపరచబడ్డాడు. క్రైస్ట్ జీసస్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. కృపా సత్య సంపూర్ణుగా యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షపరచబడ్డాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము. కృపాసనము అంటే మెర్సీ సీట్. నిబంధన మందస్సం పైన మెర్సీ సీట్ ఉన్నది. అక్కడకు మనం చేరటానికి ఈ గ్రంథకర్త మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. కారణం, దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు సిలువలో చేసినటువంటి కార్యం మనం అప్రిషియేట్ చేయాలంటే ప్రత్యక్ష గుడారం మనిషికి అర్థం కావాలి. అసలు ప్రభు యొక్క వివిధాలైనటువంటి పరిచర్యలు, ఆయన నీకు ఎలాగో వెలుగయ్యాడు, ఆయన నీకు ఎలాగో ఆహారం అయ్యాడు, ఆయన నీ కొరకు ప్రధాన యాజకుడు ఎలాగయ్యాడు, బలిపీఠం పైన అర్పించబడినటువంటి దహన బలి పశువు ఎలాగయ్యాడు,
ఆయన నిన్ను శుద్ధి చేసేటటువంటి వాక్యం ఎలాగయ్యాడు? ఇలాగూ యేసుక్రీస్తు ప్రభు నీకేమై ఉన్నాడు అర్థం కావాలంటే, సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు జీవితం అర్థం కావాలంటే, పత్రికల్లో రాయబడినటువంటి విషయాలు అర్థం కావాలంటే, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని గురించినటువంటి బేసిక్ అండర్స్టాండింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుంచుకోనండి. మనము కొత్త నిబంధనను పాత నిబంధన వెలుగులో మనం స్టడీ చేయాలి. పాత నిబంధనతో మనకేం సంబంధం లేదండి. యేసుక్రీస్తు ప్రభుకు ముందు చరిత్ర కదా, ప్రభు జీవితం, ఆయన చేసిన కార్యాలు, పత్రికలు ఇవన్నీ చాలు, నూతన నిబంధన చాలు అని కొందరు అనుకుంటూ ఉంటారు. నీకు యేసుక్రీస్తు ప్రభు జీవితము, ఆయన శిలువ కార్యము, ఆయన పునరుద్ధానం, ఈ విషయాలన్నీ సరైన రీతిగా అర్థం కావాలి అంటే పాత నిబంధన బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా కావాలి. అసలు ప్రత్యక్ష గుడారం మనకు అర్థం కాకుండా, ఇశ్రాయేలీల జనాంగంతో దేవుని డీలింగ్స్ మనకు అర్థం కాకుండా, విమోచించబడినటువంటి ప్రజలు సంఘం వారి యాత్ర జీవితం, వీరికి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు మనకి ఎలాగ అర్థమవుతాయి? ఇశ్రాయేలీలు ఒక ఎగ్జాంపుల్, ఒక మోడల్ గా ప్రభు లోకానికి చూపించడానికి వారిని ఎన్నుకున్నాడు. వారితో నడిచాడు, వారి మధ్య ప్రభు జీవించాడు. కనుక ఈ ఉదయకాలం మనము దేవుని సన్నిధానంలో చేరినటువంటి వారంగా గంగాళం లేవర్, ఆ ఇత్తడి గంగాళం దగ్గర మనం చేరి వాక్య ఉదకంతో ప్రభు మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఒక మాట చెప్తాను, అపార్థం చేసుకోకండి. కొన్నిమార్లు మనం స్నానానికి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అనేటటువంటి సబ్బు నిలువ రావట్లేదు అనుకోండి, ఆ సబ్బు సరైనది కాదు, లేక అది హాట్ వాటర్ అనుకోండి, ఉప్పు నీటితో స్నానం చేస్తే మీకు అంత క్షేమకరం కాదు. ఉప్పు నీరు, సబ్బు విరిగిపోతుంది, హాట్ వాటర్. మనం ఈ వాటర్ అది మంచి నీరుగా ఉండేటట్లు, ఆరోగ్యకరమైన నీరుగా ఉండేటట్లు, అలాగే మనం వాడేటటువంటి సోప్ సహజంగా మంచి సోప్ నుండి ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఆ సోపు ఎంతసేపు అయినా చేతికి రాసుకోండి, దాని నుంచి ఏమీ రాదు, నురుగు రాదు. ఇది నకిలీ సోపు లేక దీని కెమికల్ కంపోజిషన్ కరెక్ట్ గా లేదు అని మనం దాన్ని ప్రక్కన పెట్టేస్తాం. ఇప్పుడు దేవుడు తన ఆత్మ చేత బోధకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడైనా మనిషికి తన లోపం కనబడితే, అర్థం ముందు నీ తల సరిగా లేదు అని అనుకుంటే నేను చక్కగా దాన్ని దూకులు కానీ బయట కనబడటానికి ఇష్టపడను. ఇక్కడ వడగటానికి మేక వెంట్రుకల్లో మిగిలినటువంటి వాటిని ఆ స్త్రీలు సాక్రిఫైస్ చేశారు. వారి యొక్క బ్రాంజ్ మిర్రర్స్, ఇత్తడి అద్దాలు, అది చాలా సమర్పణతో కూడింది. ఈ రోజుల్లో బ్యూటీ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ ఉన్నది మనిషికి. బ్యూటీ కాన్షియస్నెస్ ఏంటి? ఒకప్పటికంటే ఎవరు చూసినా మేకప్ మేకప్ మేకప్, అప్ అంతా అప్పే, అంత అప్పే. ఎక్కడ చూసినా మనుషులు చాలా చాలా ఇదిగా కనబడుతూ ఉంటారు, అంటే చాలా చక్కగా కనబడుతూ ఉంటారు బాహ్యలో. మన ఎక్స్టర్నల్ అపియరెన్స్ గురించి కాన్షియస్నెస్ మనిషికి ఎక్కువైంది. వాట్ అబౌట్ యువర్ ఇంటర్నల్ అపియరెన్స్? దేవుని దృష్టిలో నేను ఎలాగున్నావు? ఎవరైనా బోధకుడు కొంచెం గట్టిగా చెప్పాడు అనుకోండి, అబ్బే ఈయన బోధ మనిషిని గుచ్చుతూ ఉంటుందండి. నీళ్లు నేను శుద్ధి చేయడానికి ఉన్నాయి, ఆ నీరు నేను శుద్ధి చేయకపోతే ఆ నీటి వల్ల ప్రయోజనం ఏంటి? వాక్యోపదేశం నీ ఆత్మలో ఉన్నటువంటి మలినాన్ని ఎత్తి చూపించకపోతే దానివల్ల నీకేం ప్రయోజనం? ఆలోచించు. వాక్యము నీ ఆత్మను శుద్ధి చేయాలి, నీ మనసును శుద్ధి చేయాలి. కొంతమంది వారి మైండ్ కు జ్ఞానం అందితే చాలు, ఆత్మ శుద్ధి అయినా కాకపోయినా నాలెడ్జ్ ఉంటే చాలు అనుకుంటారు. నాలెడ్జ్ ని బ్రెయిన్ నింపుతుంది, దానివల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు మనిషికి కలిగే మేలు ఏదీ ఉండదు. అల్టిమేట్లీ వాట్ కౌంట్స్?
స్పిరిచువల్ థింగ్స్. ప్రపంచంలో ఏ దేశంలో ఏ నదులున్నాయి, ఏ కొండలున్నాయి, ఒక్కొక్క దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి, జనాభాలు ఎలాగున్నాయి, అంత డేటా ప్రపంచాల గురించి నీకు తెలుసు అనుకుందాం కొంచెం సేపు. 250 కంటే ఎక్కువైన దేశాల గురించి. పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళకపోతే లోకమంతటిని గురించి, ప్రపంచమంతటిని గురించి తెలుసుకుని నిజమైనటువంటి పురాణులు వెళ్ళినటువంటి శ్రేష్టమైనటువంటి పరలోక పట్టణానికి ఒక వ్యక్తి వెళ్ళకపోతే అతనికి ఏం ప్రయోజనం ఆలోచించండి. మనం కొన్ని మార్లు నీరు మనల్ని శుద్ధి చేస్తూ ఉంటే లేవర్ దగ్గర మనం ఆ బోధను కొన్ని మార్లు ఇష్టపడం. కానీ మనం సావక ఉండేటట్లు యాజకులు అహరోను కుమారులు తన సంతతి వారు తరములు వారు లేవర్ దగ్గర గంగాళం దగ్గర శుద్ధి చేసుకోవాలి. చేతులు కాళ్ళను శుద్ధి చేసుకుని వారు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. ఇజ్రాయేల్ దేశం ఏర్పడిన తర్వాత వారు ఇప్పటికీ తహతహలాడుతూ ఉన్నారు. దేవాలయము కట్టాలి. తిరిగి దేవాలయము దావీదు కాలంలో గుడారం ఉన్నట్లు, సొలొమోను కాలంలో దేవాలయము ఎలాగూ ఆ ఆచార కర్మకాండ అవన్నీ జరుగుతూ వచ్చినవో అవన్నీ ఇన్స్టిట్యూట్ కావాలి అనేటటువంటి తపన ఈ రోజుకి యూతులకు ఉన్నది. థర్డ్ టెంపుల్ గురించి మనం వార్తల్లో చదువుతూ ఉన్నాం. ఈ ఉదయకాలం మనం ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నీ వాక్యము నన్ను కడుగనిమ్ము, నీ వాక్యము నన్ను శుద్ధి చేయనిమ్ము, నా అంతరంగంలోని ప్రతి బలహీనత తేటగా చూపనిమ్ము. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని కడకపోతే నాతో మీకు పాలు లేదు. దేవుని పరిశుద్ధతలో పాలు పొందబోయేటటువంటి వారు ఎవరైనా వాక్యం ద్వారా శుద్ధిని ఉండాలి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగములకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి ఉండుట చూచితిని. కొన్ని బైబిల్స్ లో లేవర్ అని వ్రాయబడింది ఈ 2వ వచనాన్ని గురించి. ఇతడి గంగాళం దగ్గరికి వెళితే ఆ ఇతడిలో గంగాళము బయట ఇతడి గంగాళం మీద నిలబడితే వాళ్ళ రూపం కనబడుతుంది. ఆ నీటి దగ్గరికి వెళ్ళి ఒకవేళ కొంచెం నీటిలో తొంగి చూస్తే వారి ముఖం కనబడుతుంది. అన్డిస్టర్బ్డ్ గా వాటర్ ఉన్నప్పుడు. సో గంగాళం దగ్గరికి వెళితే అది చాలా షైన్ అవుతూ ఉన్నది లేవర్. ఆ గంగాళం వారి యొక్క స్థితిని చూపిస్తుంది. ఈ స్ఫటిక సముద్రం దేవునికి వారికి మధ్య ఉన్నటువంటి సముద్రం. కొన్ని బైబిల్స్ లో లేవర్ అని వ్రాయబడింది. మీరు ధ్యానం చేసుకోనండి మీ దగ్గర ఉన్నటువంటి వెర్షన్స్. అది కింగ్ జేమ్స్ గాని, తర్వాత న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ గాని, న్యూ కింగ్ జేమ్స్ గాని, లేక డిఫరెంట్ వెర్షన్స్ బైబిల్స్. వాటిల్లో ప్రకటన 15:2 లేవర్ అనేటటువంటి పదం కొన్ని బైబిల్స్ లో వాడబడింది. స్ఫటిక సముద్రాన్ని గురించి సహజంగా మనం ఎప్పుడు ధ్యానం చేయం. ఏదో ఒక సమయంలో ధ్యానం చేసుకుందాం తర్వాత దినాల్లో. ఈ ఉదయకాలం మనం గంగాళాన్ని గురించి, ఇతడి గంగాళాన్ని గురించి మనం జ్ఞాపకం చేయబడ్డాం. దహన బలిపీఠం తరువాత ఇతడి గంగాళం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మహోన్నతుడా, యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను నాయన. దేవా, మరి ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి దేవా ఇత్తడి గంగాళం దేవా గురించి మీరు మాకు అనేక విషయాలు బోధించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా,
ఆయన యాజకులు ప్రభా ఇత్తడి గంగాళంలో దేవా తాము శుద్ధి చేసుకునేటువంటి వారని తమ చేతులు పాదములు కడుక్కునేటువంటి వారని దేవా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాము అని ప్రభా. కీర్తనాకారుడు చెప్పిన రీతిగా ప్రభా మరి తండ్రి యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు అని దేవా మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని దేవా మరి తండ్రి నాయన మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం అవును ప్రభా. మరి తండ్రి నాయన మరి ఆ దినాల్లో మరి ప్రభా ఎవరు వచ్చినప్పటికీ నాయన ఒక మనిషి నిలబడి దేవా మరి నాయన ఆ యొక్క గంగాళంలో ఉండేటువంటి నీళ్లు దేవా అందుకునే విధంగా ఎత్తుకునే విధంగా అంత ఎత్తులో దాన్ని ఉంచారని దేవాలాగు ఎంతమంది యాజకులు వచ్చినప్పటికీ నాయన వాళ్ళకి సరిపోయేటువంటి ఆ యొక్క నీళ్లు దాంట్లో మీరు ఉంచారని దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా మరి తండ్రి ప్రభా. మరి నాయన యాజకులు వారు కనుక శుద్ధి చేసుకోకపోయినట్లయితే నాయన వారు చనిపోయేటువంటి అవకాశం ఉందని దేవా మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు అవును ప్రభా. ఆత్మశుద్ధి దేవా ఎంతో అవసరమని దేవా మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన దేవా ప్రభా. ఈ దినాల్లో నాయన మీరు మమ్మల్ని దేవా మీ వాక్యం చేత ఉదక స్నానం చేయిస్తున్నారని దేవా మీరు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా అవును ప్రభా. మరి తండ్రి ప్రభా మమ్మల్ని అందరూ కూడా మీ ఆత్మశక్తి బలంతో మీరు నింపండి దేవా. మీ వాక్యం ద్వారా దినదినం మేము శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉందని దేవా మీరు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా ప్రభా. మరి తండ్రి నాయన అయా పరిశుద్ధ స్థలంలో దేవా మరి తండ్రి నాయన అయా మిమ్మల్ని ఆరాధించుట దేవా మరి తండ్రి మిమ్మల్ని సేవించుట పరిశుద్ధ స్థలంలో చేయవలసినటువంటి పరిచర్య అయి ఉన్నదని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మేము కూడా మిమ్మల్ని సేవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ చక్కగా మా అనుదిన జీవితంలో సంతోషంగా మేము ముందుకి సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం ఆయన అవును ప్రభా. మరి తండ్రి మీరే నాయన మార్గము సత్యము జీవమునై ఉన్నారని దేవా మీరు సెలవిచ్చారు. అందరూ బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మీకు వందనాలు అవును ప్రభా. మీ శరీరం అను తెర ద్వారా మరి తండ్రి నాయన మేము అతి పరిశుద్ధ స్థలంలోని ప్రవేశిస్తున్నామని మీరు సెలవిచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రాలు అవును ప్రభా. మరి తండ్రి నాయన మా కొరకు మీరు చేల్చబడ్డారు, మా కొరకు మరి తండ్రి నాయన మీరు మరణించారు దేవా. అందరూ బట్టి మీకు స్తోత్రాలు. మిమ్మల్ని గురించినటువంటి గూఢమైనటువంటి సత్యాలు మిమ్మల్ని గురించినటువంటి దేవా మరి తండ్రి అనేక విషయాలు ప్రత్యక్షపు గుడారంలో దేవా అనేక వేల సంవత్సరాల క్రితమే మా కొరకు మీరు గ్రంథస్థం చేసి ఉన్నారని దేవా మరి తండ్రి పాత నిబంధన యొక్క వెలుగులో దేవా మరి తండ్రి నాయన ఈ యొక్క కొత్త నిబంధన మేము చదవాల్సినటువంటి వారంగా ఉన్నామని దేవా మీరు మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. అవును ప్రభా మరి తండ్రి ధైర్యంతో మేము కృపాసనం వద్దకు చేరవలసినటువంటి అవసరం ఉందని దేవా మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు దేవా. కృపాకు అందరి యొక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మరి తండ్రి శుద్ధులుగా పరిశుద్ధులుగా మేము సాగిపోతూ దినదినం నాయన మరి తండ్రి నాయన అయా ప్రభా మీ కృపను మీ సత్యమును మేము కోరుకునేటువంటి వారంగా ఉండి చక్కగా ప్రభా అనేకమైనటువంటి దీవెనలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కృప చూపించండి. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన ఎందరైతే ఇంకనూ ప్రభా నాయన మీకు సమర్పించుకొనక దేవా మరి తండ్రి లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించాలని దేవా నిర్ణయాల్లో ఉన్నారు దేవా. వారందరూ కూడా మీకు జ్ఞాపకం చేసుకుని చక్కగా నాయన మరి తండ్రి మీకు సమర్పించుకుంటూ దినదినం శుద్ధి చేసుకుంటూ దేవా మరి తండ్రి నాయన మీ దృష్టికి యోగ్యులుగా మరి తండ్రి నాయన సాగిపోవడానికి సహాయం చేయండి. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి, మీ ఆత్మశక్తి బలంతో నింపండి. మంచి ఆరోగ్యంతో ప్రతి బిడ్డని దేవా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. దేవా అవును ప్రభా శుద్ధి చేసుకుంటా ఎంత అవసరమో దేవా మరి తండ్రి నాయన అనేక ఉదాహరణల ద్వారా మీరు మాతో మాట్లాడారు. డాక్టర్లు తమ చేతుల్ని దేవా మరి తండ్రి ఎలాగో మరి తండ్రి నాయన అయా మరి ప్రతి క్షణం శుద్ధి చేసుకుంటుంటారు. ఆ శుద్ధి వల్ల ఇతరులకు దేవా మరి ఎంతో ప్రయోజనకరమో మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు అవును ప్రభా. మేము కూడా మా ఆత్మను శుద్ధి చేసుకున్నప్పుడు అది మా ఆత్మీయ జీవితానికి గొప్ప మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటుందని దేవా మరి తండ్రి లేని ఎడలా మరి తండ్రి ఆత్మీయ జీవితంలో మరి తండ్రి ఎంతో దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోతామని మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం చేయండి. ఆత్మబలం శక్తితో మమ్మల్ని నింపండి. మీ సమయోచితమైన సహాయం దేవా ప్రతి ఒక్కరికి మీరు అనుగురించి దేవా కుటుంబాన్ని దీవించండి. మీ మరి తండ్రి వాక్యం అందించినటువంటి మీ సేవకుల కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను. మరలా ఈ రీతిగా మీ చిత్తంలో దేవా మరి తండ్రి మీ సమయంలో మేము కలుసుకునే పర్యంతరం మీ సన్నిధి దూతల కాపుదల భద్రత క్షేమం మెండుగా మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆశీర్వాదము సదాకాలం మనందరికీ తోడైండుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.